హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయేది పాలకూర పప్పు అండి. పాలకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ సీజన్లో అంటే వింటర్ సీజన్లో మనకి పాలకూర కానీ ఏ ఆకుకూరలైనా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. రెగ్యులర్గా మన డైట్లో ఆకుకూరలు ఉండేలా మనం ఎప్పుడే కానీ చూసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరల నుంచి డైరెక్ట్గా మనకి ఎన్నో వైటమిన్స్ అలాగే ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది. ఈ పాలకూరలో కానీ బచ్చలాకులో కానీ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకోవడం మాత్రం మానద్దు. మనం ఈ పాలకూరని ఫ్రెష్గా ఉన్నప్పుడే కడిగేసుకుని తరుక్కున్న తర్వాత ఇలా ఒక ప్యాన్లో నూనె వేసి పోపు వేసేసుకుని పసుపు అలాగే తరుక్కున్న పాలకూరని వేసేసి ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి ఇలా మగ్గించుకున్నామంటే సరిపోతుందండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలకి ఈ పాలకూర అంతా బాగా మగ్గిపోతుందండి. అది కళ్ళపెళ్ళ ఉడుకుతూ ఉంటుంది చూడండి. చూసారా? తర్వాత దీంట్లో మనం ఇనిపేసుకున్న పప్పు ఉంటుంది కదా, కందిపప్పు ఉడకపెట్టి రెడీగా ఉంచుకున్నాం కదా, దాన్ని అంతా బాగా ఇనుపుకున్న తర్వాత దాన్ని ఈ పాలకూరలో వేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇష్టం ఉంటే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఒక 2 ఉడుకులు ఉడికిచ్చామంటే అంతేనండి, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని పక్కన వేడివేడి అన్నంలో ఆవకాయ ముక్క పెట్టుకొని నెయ్యి వేసుకొని పప్పు తింటుంటే